మెగాస్టార్ చిరంజీవిపై కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు. వారి వెనుకాల ఏ రాజకీయ పార్టీ ఉందో ప్రజలకు తెలుసునన్నారు. సినీ పరిశ్రమలో ఎవరిని ఇబ్బందికి గురి చేయని వ్యక్తి చిరంజీవి అని అన్నారు. ఆయనంటే పడని వ్యక్తులు కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే జనసేన రోడ్లపైకి వచ్చి పోరాడిందన్నారు. అప్పుడు తమపై కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు చిరంజీవిపై విమర్శలు చేస్తున్న వాళ్ళు అప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ అయినటువంటి ఆర్సిరాల్ మిట్టల్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని మన అనకాపల్లి జిల్లా రాజంపేటలో శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ తరపు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆలోచనతో కూటమిని ఏర్పాటు చేశారో, ఆ రోజున ఏదైతే ప్రజలకి చెప్పామో కూటమిని గెలిపించండి, తద్వారా రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, యువతకందరికీ మంచి భవిష్యత్తు ఏ రకంగా కల్పిస్తామని చెప్పేసి ఒక మాట అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇచ్చాడో, దానికి అనుగుణంగా ఈ 20 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఇవాళ ఒక పెద్ద కంపెనీ అయినటువంటిది దాదాపు 1,00,00,000 పైచిలుకు యువతకి భవిష్యత్తుకి ఒక పునాది రాయి ఇవాళ పడుతున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ